తప్పు చేసిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో వేల కోట్లు సంపాదించిన వారు నేరాలు చేస్తాం, ప్రశ్నించొద్దంటే కుదరదని తేల్చి చెప్పారు. తమకు తామే జాతిపితగా అనుకుంటున్నారనే సీఎం ఆచార్య కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. ఆనాడు ఆచార్య కోదండరాం ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు చేశారన్న రేవంత్ ఇప్పుడు మీ తలుపులు బద్దలు కొట్టట్లేదు కదా అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే బీజేపీ కుట్ర చేసిందన్న సీఎం రేవంత్ ఎస్ఐఆర్ రూపంలో ఓటు హక్కు కాలరాసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ చర్యలకు పాల్పడితే విచారణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్లో రావినారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారాన్ని అందించిన సీఎం ప్రజల హక్కులు స్వేచ్ఛను కాలరాస్తే సాయుధ పోరాటంగా మారుతుందని రావినారాయణ రెడ్డి నిరూపించారన్నారు. ఈ మధ్య కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్లే అనుకుంటున్నారని ఎద్దేవా చేసిన రేవంత్ పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారన్నారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించినట్లు ఇప్పుడు జరగలేదు కదా అని సీఎం తెలిపారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరాం గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరాం గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడుంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? చెగువేరా నుంచి రావి నారాయణ రెడ్డి వరకు ఉద్యమకారులంతా సర్వస్వం కోల్పోయారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 100 ఎకరాల ఫామ్ హౌస్లు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన మీరెలా ఉద్యమకారులు జాతిపిత అవుతారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు చెగువేరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినరు. వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే. ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవించాలని సీఎం సూచించారు. ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని హుందాగా తప్పుకుంటే కొంతైనా గౌరవం నిలబడేదని వ్యాఖ్యానించారు. అందుకు భిన్నంగా ప్రజలే తప్పు చేశారనడం ఎక్కడే జాతిపిత లక్ష్యమని నిగ్గదీశారు. ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే కొట్టించేంత తప్పు ఏం చేశారని ప్రశ్నించారు. మనం రాచరిక వ్యవస్థలో లేమన్న రేవంత్ రెడ్డి అక్రమ మార్గం ఎంచుకున్న వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని పునరుద్ఘాటించారు. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. సిబి సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలూ ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్యయుగాల చక్రవర్తులు
ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర సర్కార్ చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కాదు, తొలగించేందుకే 400 సీట్లు అడిగిందని వెల్లడించారు. ఎస్ఐఆర్ రూపంలో ఓటు హక్కు కాలరాసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈనాడు మోడీ లాంటి వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుర్రు. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, వన్ పర్సన్ వన్ పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే ఎస్ఐఆర్ రూపంలో తీసుకొచ్చారు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణిచేయాలన్న ఆలోచన ఉంది. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజల్ని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి.